ఎందుకు చెప్పమంటున్నాడో తెలుసా? బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండే బతావు కొడుకో కాంగ్రెస్ సరుకరోడా. వాడు ఏ బండ పోయిండో గాని కృష్ణా నది మీద మనకున్న హక్కుల్ని మొత్తం మోడీ కాళ్ళ కాన తాకట్టు పెట్టిండు. గట్లంటో ఏమనాలి? ఏమనాలి? రండా గట్టిగా చెప్పాలన్నా వినపడతలే. ఏమనాలి? రండా. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా చెప్తారు అన్నలు. ఏమనాలి? గిరి మీరు ఒక నలుగురు రండి డాన్సర్స్, అమ్మాయిల ఒక 4 మెంబర్స్ రండి. ఏమనాలి? గట్లాంటోని చావు నోట్లో తలబెట్టి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి మన పెద్ద ఆయన కేసీఆర్ ని పట్టుకొని ఒక్కసారి రండా అంటే మనం 100 సార్లు రండా అని తీయాల్సిందే. ఎందుకు తెలుసా? ఓటుకు నోటు దొంగ ఎవడు? ఓటుకు నోటు దొంగ ఎవడు? చంద్రబాబు తొత్తు ఎవడు? మరి ఏమనాలి? గట్లాంటోని తెలంగాణలో పెద్ద రండా. ఓకేనా? అరే కొట్టు డప్పుల మీద కొడదామా? కేసీఆర్ గారిని రండా అన్నటువంటి పెద్ద రండాని కొట్టాలి. కొట్టాలి. జెండాలన్నీ పైకెత్తాలి. జెండాలు లేనళ్ళు టోపీలన్నీ పైకెత్తాలి. అరే కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా. నీ ఆట పాటకు పల్లెసి మల్లి సలాడాలా పల్లెలు ముద్రుతమ్మాలా. కొట్టు డప్పుల మీద ముసలి పెద్ద మనిషి పాలమూరు నుంచి వచ్చిండు నల్లగొండకు. ఎట్లా ఎగురుతున్నాడు తెలుసా? సందీప్ ఒక్క నిమిషం అన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా దయచేసి ఈ సౌండ్ స్టాండ్ గానీ ఆ సౌండ్ సిస్టమ్ గానీ కేబుల్స్ గానీ దేన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలన్న ప్లీజ్. మీ అందరికీ ప్రేమపూర్వక విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఏం చేయొద్దు, ఎక్కద్దు దీన్ని, సరేనా? ప్లీజ్. అంటే సభ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఈ స్టేజ్ ఎక్కిన వాళ్ళు దిగండి అన్న. స్టేజ్ అందుకే కళాకారులు లాస్ట్ స్టేజ్ మీద దయచేసి అర్థం చేసుకోండి. కళాకారులు లాస్ట్ స్టేజ్ మీద వెండి మీరు దిగండి. ఈ పాట సురేందర్ అన్ననే రాసిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో రాసిండు. మళ్ళొక్కసారి ఇదే పాటను మాయ మాటలు చెప్పి 420 తోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గుండెల మీద మనం అందరం ఆట ఆడాలి. నల్లగొండ వేదికగా ఆడదామా? ఆడదామా? ఆట కొత్త కాదు కదా మనకు, కొత్త కాదు కదా. అందుకనే ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. హుషారొచ్చిన వాళ్ళందరూ లేచి నిలబడాలి. గట్టిగా కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా. నీ ఆట పాటకు పల్లెసి వాళ్ళు ముగిసలాడాలా పల్లెలు ముద్దుతమ్మాలా. కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా. నీ ఆట పాటకు పల్లెసి వాళ్ళు ముగిసలాడాలా ఉద్యమ ముద్దుతమయ్యేలా. లొల్లికి ఢిల్లీ తలడిల్లా, లొల్లికి ఢిల్లీ తలడిల్లా. అన్నా నేను లొల్లికి ఢిల్లీ అంటే మీరు తల్లడిల్లాలనాలి. సోనియా గాంధీకి అంటే చెమట పట్టాలని అనాలి. పాటలు కొత్త కాదు. ఒక బండి యాదగిరి, ఒక సుత్తాల హనుమంతు, ఒక బెల్లి లలితక్క, ఒక మారోజు వీరన్న పుట్టినటువంటి గడ్డ. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళైతే మలిదశ తెలంగాణ ఉద్యమానికి పాటలు నేర్పినటువంటి గడ్డ. ఓకేనా? అరే లొల్లికి ఢిల్లీ తల్లడిల్లారా, లొల్లికి ఢిల్లీ తల్లడిల్లారా, లొల్లికి ఢిల్లీ